హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి సీఎం, చీఫ్ మినిస్టర్. అసలు సీఎం అనేవాళ్ళు ఎవరు, సీఎం అనేవాళ్ళు ఏం చేస్తారో, సీఎం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, అదేవిధంగా ఆయన క్యాబినెట్ మినిస్టర్స్లో వాళ్ళ అందరూ రూల్స్ ఏంటి, అదేవిధంగా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, సీఎంకి గవర్నర్కి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఏ విధంగా ఒక స్టేట్ రిప్రజెంట్ చేసే గవర్నర్గా ఆ గవర్నర్ సీఎంని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్గా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సీఎం, చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు ఎవరు? మనందరికీ తెలుగులో తెలిసిందే కదా, ముఖ్యమంత్రి అంటే బేసికల్గా హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్గా పరిగణించబడతారు. ఈ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అవ్వాలంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ అప్రూవల్ ఉండాలి. చీఫ్ మినిస్టర్ని ఒక రియల్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ పర్సన్గా అపాయింట్ అండ్ అప్రూవ్ చేస్తారనమాట. సో అందుకు ఈ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 164 ప్రకారంగా నామినల్ ఎగ్జిక్యూటివ్ అయిన గవర్నర్ ఒక స్టేట్కి రియల్ ఎగ్జిక్యూటివ్ అయిన చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రమాణ స్వీకారం చేసే ముందు గవర్నర్ గారు ఫస్ట్ మాట్లాడతారు, ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తారు. అలా మనం టీడీపీయే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సీఎం యొక్క, ఈ చీఫ్ మినిస్టర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. చీఫ్ మినిస్టర్కి కొన్ని మెయిన్ పర్పసెస్ అయితే ఉంటాయి. అవి స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ని ప్రాపర్ ఫంక్షనింగ్లో ఉంచాలి. అదే వాళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ. అందులో వచ్చే బాడీస్ ఏంటంటే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, ది గవర్నర్ గారు ఉంటారు, అదేవిధంగా ది స్టేట్ లెజిస్లేచర్, నథింగ్ బట్ స్టేట్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు లాస్ కానీ, బిల్స్ కానీ, ఏదైనా కొత్త అమెండ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సభలోనే చెప్తూ ఉంటారు. ఈ 3 బాడీస్ని ప్రాపర్గా ఫంక్షనింగ్లో ఉంచాలి. అట్ ది సేమ్ టైం ఇది ఇలా ఉండగా సీఎం కొన్ని పనులు అయితే, కొన్ని కండక్ట్స్ అయితే చేయాల్సి వస్తుంది. లైక్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ని రెగ్యులేట్ చేయడం కానీ, జోనల్ అడ్మినిస్ట్రేషన్కి సీఎం ఒక విధంగా వైస్ ప్రెసిడెంట్గా, వైస్ చైర్మన్గా లాంటి వ్యక్తికి ఈ జోనల్ ఏరియాస్లో వంటి డెవలప్మెంట్స్ని ఇయర్కి ఒకసారి అయినా సరే రివ్యూ చేయాల్సిన అవసరం అయితే సీఎంకి అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క ఓన్ జోనల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా సీఎం అనేవాళ్ళు స్టేట్ వరకే కాదు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యూనిట్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి కూడా. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ లాగానే చీఫ్ మినిస్టర్ కూడా డైరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ అంటే నథింగ్ బట్ క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట. వీళ్ళని అపాయింట్ చేసేది చీఫ్ మినిస్టరే. అయితే సీఎంకి నచ్చితే మినిస్టర్స్గా ఉంటారు, లేకపోతే మార్చేస్తారు. అది సీఎం ఇష్టం అనమాట. ఒకవేళ సీఎం గారు ఏదైనా క్యాబినెట్ మినిస్టర్స్కి ఒక తగ్గట్టుగా వాళ్ళ యొక్క శాఖల పరంగా ఇస్తే ఓకే ఉంచుతారు, లేదనుకుంటే మార్చేస్తారు. సీఎంకి ఆ రైట్ అయితే ఉంటుంది. సీఎంకి కొన్ని రైట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఒక మినిస్టర్ని రిజైన్ చేయాలంటే తప్పకుండా రిజైన్ చేయాల్సిందే. సీఎం ఏం చేయమంటే అదే చేయాలి. మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టరే కర్త కర్మ క్రియ కింద ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక స్టేట్ గవర్నమెంట్కి. చీఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు, క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు అందరూ కలిసి మీటింగ్స్ పెట్టుకుంటారు. ఇన్ కేస్ సీఎం రిజైన్ చేస్తే మొత్తం మినిస్టర్స్ అందరూ కూడా కొలాప్స్ అవుతారనమాట. ఇంకా వాళ్ళకి వాల్యూ ఉండదు, అక్కడ గవర్నమెంట్ అనేది నిలబడదు. అదేవిధంగా ఇప్పుడు సీఎం, అదేవిధంగా నామినల్ ఎగ్జిక్యూటివ్ గురించి వీళ్ళిద్దరు రిలేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు చేయాలి అనుకున్న డెవలప్మెంట్స్ కానీ, ఒపీనియన్స్ ఏమైనా ఉంటాయో అవి సీఎం ద్వారా గవర్నర్కి చెప్తూ ఉంటారనమాట. చీఫ్ మినిస్టర్ ఒకవేళ కొన్ని పోస్టులకి రికమెండేషన్స్ ఉంటే గవర్నర్కి చెప్పి ఇద్దరు కలిసి నామినేట్ చేసి అందులో అడ్వకేట్ లేదా జనరల్ని తీసుకుంటూ ఉంటారు. చైర్మన్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నియమిస్తూ ఉంటారు. అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఉన్న మెంబర్స్ని కూడా నామినేట్ చేసి పోస్టులను అయితే యూజ్ చేసుకొని ఇస్తూ ఉంటారనమాట. అదేవిధంగా సీఎంకి, చీఫ్ మినిస్టర్కి, స్టేట్ లెజిస్లేచర్కి ఏంటి కనెక్షన్, అదేవిధంగా చేయాల్సిన డ్యూటీస్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. స్టేట్ చీఫ్ మినిస్టర్గా, స్టేట్ సీఎంగా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్లో అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. ఈయనే హెడ్ ఆఫ్ ది
అసెంబ్లీ అనమాట. ఈయన చెప్పిన ఫంక్షన్సే ఫాలో అవుతూ ఉంటారు అందరూ కూడా. అసెంబ్లీలో ప్రజల గురించి, అభివృద్ధి గురించి, వైద్యం గురించి, విద్య గురించి, వ్యవసాయం గురించి ఇలా ఎన్నో అంశాల మీద డిస్కషన్స్, డిబేట్స్ అయితే చేస్తూ ఉంటారు. దీనికి ఒక కొలుక్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంకా సీఎం చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఒక బిల్ మంచిది ఏదైనా ప్రజలకు ఉపయోగపడేది రావాలి అంటే సీఎం చెప్పిందే ఇంకా బిల్ అయితే అసెంబ్లీలో పాస్ అవుతుంది. అసెంబ్లీని మధ్యలో డిస్కంటిన్యూ చేయాలంటే సీఎంఏ గవర్నర్కి చెప్తే చాలు, ఈజీగా మధ్యలోనే స్టాప్ అయిపోతుంది. సీఎం డిక్లేర్స్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆన్ హౌస్. ఇంకా కన్క్లూజన్కి వచ్చేసరికి సీఎం పదవి 5 years పాటు టెన్యూర్ ఉంటుంది. సీఎం పదవికి ఎన్నిసార్లు అయినా సరే ఎక్కచ్చు. ఒక మనిషి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎన్నిసార్లు అయినా సీఎం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక సీఎం తన స్టేట్ని, మినిస్టర్స్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ని కంట్రోల్ చేయగలడు. సో అదేవిధంగా సీఎంగా ఎవరైతే ఉంటే అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది మన అందరికీ తెలిసిందే. సో ఇంకా మీకు ఏదైనా కొన్ని డౌట్స్ ఉంటే నాకు తెలుసు సీఎం అంటే ఎవరు, సీఎం చేయాల్సిన పనులు ఏంటి, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, అదేవిధంగా సీఎంకి గవర్నర్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి, అదేవిధంగా వీళ్ళిద్దరు సంబంధించిన ఎవరైతే కొన్ని పోస్టులు కానీ కొన్ని యొక్క డెవలప్మెంట్స్ కానీ ఏమైనా తీసుకురావాలనుకుంటే ఏ విధంగా కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందని చెప్పేసి మొత్తం అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియో అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చీఫ్ మినిస్టర్ గురించి, సీఎం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అదేవిధంగా వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటని కూడా, వాళ్ళ పవర్స్ ఏంటని కూడా చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియో మీకు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుంది. మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.